హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. చాలా డేస్ అవుతుందండి వీడియో పోస్ట్ చేయక. నేను కొంచెం వేరే వర్క్ నేర్చుకోవడం వల్ల బిజీగా ఉండి వీడియో పోస్ట్ అయిపోతున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మటన్ కర్రీ అండ్ పులావ్ రెసిపీ అండి. ఈజీగానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసుకోండి. అలాగే ఒక మిర్చి, ఆనియన్ వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా, కాజుని వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది అందరికీ తెలుసు, చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం వాటర్ పైకి తేలిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ మొత్తం ఇలా పైకి తేలుతుంది. ఆ తర్వాతకి మీకు వాటర్ కొంచెం ఎక్కువ అనిపిస్తే హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు పులావ్ చూపిస్తున్నానండి. సింపుల్గా చూపిస్తున్నాను. మీకు మంచిగా క్లారిటీ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకోండి. అందులో సాజీరా అండ్ లవంగాలు, ఇలాచి, స్టారు, మరాఠీ మొగ్గ, చెక్క అండ్ మిర్చి, ఒక ఆనియన్, క్యారెట్, నెక్స్ట్ ఆలు, ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ మటన్లో కారం వేస్తున్నాను. ఆయిల్ పైకి మొత్తం తేలాక అప్పుడు కారం వేయండి. టేస్ట్ బాగుంటుంది అండ్ పచ్చివాసన కూడా పోతుంది. కారం, సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వదిలేయండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అట్లా వదిలేయండి, వాటర్ పోయకుండా. ఇప్పుడు మొత్తం ఒకసారి వాటర్ పోసుకోండి. మీకు గ్రేవీ తిక్కుగా కావాలంటే చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే తిక్కుగా ఉంచును కాబట్టి 1.5 గ్లాసు యాడ్ చేస్తున్నాను. అది మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేందుకు వదిలేయండి. ఇప్పుడు మనం పులావ్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి రైస్ కూడా వేసి మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేయండి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రైస్లో. ఇప్పుడు మనకి ఇలా మొత్తం కుక్ అయిందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ నేను మొత్తం కుక్ చేసుకుంటాను. గరం మసాలా వేసుకొని కుక్ చేసుకుంటే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.